హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 లో మండే ప్రోమోని తెలుసుకుందాం. ఎవ్రీ మండే అయితే నామినేషన్స్ ఉంటాయి కదా. ఈసారి నామినేషన్స్ అయితే చాలా బిభత్సంగా ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే 1 వీక్ అయిపోతుంది కదా, ఒకరు కూడా ఎలిమినేట్ అయిపోయారు బేబక్క గారు. సో కొంచెం బిభత్సంగా ఉంటుంది, చాలా బాగుంటుంది నామినేషన్స్ అయితే. ఇక నామినేషన్ 2 days అవుతుంది. ఇవాళ మండే కొద్దిగా, నెక్స్ట్ డే కొద్దిగా జరుగుతూ ఉంటది నామినేషన్స్ అయితే. ఇవాళ నామినేషన్ లో అయితే సీత అయితే ప్రేరణ నామినేట్ చేసింది. సీత గారు ప్రేరణ నామినేట్ చేసింది కదా, అంటే బయట ఫ్రెండ్షిప్ ఇందులో కూడా కంటిన్యూ చేసి వేరే వాళ్ళని బ్యాడ్ గా కన్వే చేయడం ఇస్ నాట్ గుడ్. నాకైతే తెలిసి మంచిది కాదు. ఎందుకంటే ఎవరిది వాళ్ళే, బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇంకా ఫ్రెండ్షిప్ ని ఇక్కడ కంటిన్యూ చేస్తా అంటే అలా కుదరదు. అప్పుడు ప్రేరణ ఏమంటుంది, ప్లీజ్ మీరు కొంచెం బయట ఫ్రెండ్షిప్ అది బంద్ చేస్తారా ప్లీజ్ కాస్త అని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అయితే పెద్ద కన్వర్జేషన్ జరిగింది. అలా ఫైట్లు అలా చీజింగ్లు ఉంటేనే కదా మనకు కూడా చూడాలని ఆసక్తి కలుగుతుంది. ఇలా చీజింగ్ అయితే చాలా బాగుంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే మాట, ఇప్పుడు సీత మాట్లాడుతుంది, అది ప్రేరణ మాట్లాడుతుంది. సీత మళ్ళీ తన మాట్లాడడానికి మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది. అప్పుడు చెప్తుంది, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకు, కొద్దిసేపు ఆగుతావా అంటుంది. నాకు భలే కామెడీగా అనిపిస్తుంది. ఆమె సీరియస్ గా మాట్లాడినా గానీ కొంచెం కామెడీగా అనిపించింది. ఇక అబ్బాయి అయితే ఆదిత్య నామినేట్ చేశాడు. అంటే ఎందులో అంటే మనకంట కన్నా నేను తక్కువనా అంటే, నేను మనకంట కన్నా గేమ్ కానీ ఇంకెందులో బాగా ఆడనా అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే నడిచింది. ఎందుకంటే ఈ తినున్నాడు కదా, సారీ ఆదిత్య అయితే అంతగా నాకైతే ఏం అనిపించలేదు. ఎందుకంటే కెమెరాకి క్లిప్ అయినప్పుడే కదా అప్పుడు మనం ఆడియన్స్ చూసేది, అప్పుడు కదా మనం ఇష్టపడేది కదా. తనైతే నాకు ఎక్కడ కెమెరా ముందు అయితే ఎక్కడ అంతగా కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే సంథింగ్ ఇంప్రెషన్ ఏదైనా కలుగుతుంది, కానీ ఎక్కువ కనిపించకపోతే ఏం లాభం కదా. బిగ్ బాస్ లోకి వచ్చినా బయటకు పోయినా అంటే యూజ్ ఉండదు. మనకు కెమెరా కనిపిస్తేనే కదా, ఇప్పుడు కొంచెం గొడవ కానీ గేమ్ కానీ ఏదో ఒక దాంట్లో మనకి ఇంప్రెషన్ అయితేనే తన కెమెరా కూడా ఇంప్రెషన్ అయితే తను చూపిస్తుంది, మనం కూడా చూస్తాం. మేబీ నేనైతే అనుకుంటున్నా అబ్బాయి చేసింది నామినేషన్ కరెక్టే అనుకుంటున్నాను. మేబీ తనకి ఇంకా అలవాటు కావాలి, ఇంకా అందరూ అంటే మింగిల్ అవ్వడం నేర్చుకోవాలి, గేమ్ కానీ ఎవ్రీథింగ్ తనకి ఇంకా అలవాటు కావాలి అనిపించింది నాకైతే. ఇక సోనియా నయన మధ్యనైతే ఇంకా పెద్ద యుద్ధమే జరిగింది. సోనియా ఏంటో అందరి దగ్గరికి వెళ్ళి కయం పెట్టుకుంటది, నాకైతే అర్థం కాలేదు. ఇక వీళ్ళిద్దరి మధ్య అయితే ఇంకా అదే గేమ్ గురించి అనేది సోనియా నయన మధ్య అయితే గేమ్ గురించి అయింది. ఇంకా దీని సీతను కూడా నామినేట్ చేసింది. గేమ్ కి పర్సనల్ కి మధ్య యుద్ధం జరిగింది. వాళ్ళకైతే భలే కామెడీగా అనిపించింది నాకైతే. సోనియా ఏంటో అంటే నామినేట్ చేసి కుక్కర్ అనేసి బేబక్క మీద అయిపోయింది. తర్వాత నయన మీద ఇంకా సీత మీద పడింది. ఎందుకో అంటే వీళ్ళు సోనియా మేబీ నాకు ఆమెను చూస్తే కొంచెం రఫ్ గా రూడ్ గా అనిపిస్తుంది. అంటే ఆ మాట్లాడే విధానం కానీ నార్మల్ గా మాట్లాడినా కానీ నాకు అలానే అనిపించింది. ఇక సీత అయితే ఇంకా పిచ్చి మాట్లాడాక నువ్వు ఆపేయి అంటుంది. కానీ సోనియా నిఖిల్ కి మధ్య కాన్వర్సేషన్ అస్సలు బాగుండకపోతుండే. వాళ్ళు ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటుండే. వాళ్ళిద్దరు ఎలా మంచిగా నాకు అర్థం కాలేదు. అసలు సోనియా నిఖిల్ ని నామినేట్ చేయాలి కానీ చేయలేదు. అంటే ఒక గేమ్ ఉండే కదా ఫ్రెండ్షిప్ అయ్యారు. సో నాకైతే ఏంటి అనిపించింది అంటే మనకు తెలిస్తే బాగుంటుండే, క్యూరియాసిటీ అంతే. కానీ అంతగా సోనియా అంటే నాకేంటో అలా అనిపిస్తుంది. అంటే ఒకరి మీదనే పడి కాదు, అందరినీ తీసుకోవాలి హౌస్ లో. అంటే ముఖం మీద కొందరికి రూడ్ గా చెప్పొద్దు. అలా కొందరు రిసీవ్ చేసుకుంటారు, కొందరు రిసీవ్ చేసుకోరు. సో గుడ్ బ్యాడ్ అనేది మనం ముందుగా థింక్ చేసుకో. ఎందుకంటే తన ఒక్కతే లేదు కదా హౌస్ లో, అంతమంది ఉన్నారు, ఇంతమంది కంటే అందరు చూస్తున్నారు ఆడియన్స్ కదా. సో నాకు అలా అనిపించింది. ఈ వీడియోలో ఎవరి నామినేషన్ మీకు నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలా నాకైతే ఎవరిది నచ్చిందంటే అబ్బాయిది ఆదిత్య అయితే బాగా నచ్చింది. అబ్బాయి ఆదిత్యని నామినేషన్ కొంచెం నచ్చింది. ఎందుకంటే కొంచెం ఫ్రీడమ్ అయ్యి కొద్దిగా మాట్లాడి కొద్దిగా గేమ్ ఆడి కొంచెం ఎంటర్టైన్ చేసి కొన్ని అవి ఉంటేనే కదా అప్పుడు మనం కూడా చూడాలనే క్యూరియాసిటీ ఉంటుంది. అలా కెమెరా ముందు క్లిక్ అయితేనే కదా తనకు కూడా కొంతమంది ఆడియన్స్ అని వస్తారు కదా. సో నాకు అలానే అనిపించింది. ఇంకా మీకు ఎవరైనా
ఎవరిదైనా ఇంకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.